ఒక చిన్న ఊరిలో రాము అనే వ్యక్తి తన కుటుంబంతో జీవించేవాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు, చిన్ను, మిను. రాము ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. నెలకు వచ్చే జీతం చాలా ఎక్కువ కాదు, కాని అతని కుటుంబం ఆనందంగా జీవించేది. రాము జీతం వచ్చిన రోజే మొదట ఇంటి ఖర్చులను ప్లాన్ చేసేవాడు. అవసరమైన వాటికి మాత్రమే డబ్బు ఖర్చు చెయ్యాలని అతను నమ్మేవాడు. లక్ష్మి కూడా చాలా జాగ్రత్తగా డబ్బు ఉపయోగించేది. వాళ్లు బయట తినడం, అవసరం లేని వస్తువులు కొనడం చాలా తగ్గించారు. ప్రతీ నెలా కొంత డబ్బు సేవింగ్స్గా పెట్టేవారు. చిన్ను, మిను చదువు కోసం వాళ్లు ఎప్పుడూ కష్టపడేవారు. పిల్లలకు కూడా డబ్బు విలువ నేర్పించారు. అవసరం ఉన్నదే కొనాలి, కావాలి అన్నది కాదు అని చెప్పేవారు. ఒకసారి రాముకు అనారోగ్యం వచ్చింది. కొన్ని రోజులు పని చెయ్యలేకపోయాడు. ఆ సమయంలో